అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాను. గుమ్మం పక్కన ఉన్న చెప్పుల స్టాండ్ దగ్గర చెప్పులు వదులుతూ ఉండగా నా చూపు స్టాండ్లోని అపరిచిత చెప్పుల జతపైన పడింది. ఇంట్లో ఉండేది ముగ్గురం, అమ్మ, నాన్న, నేను. అమ్మ గృహిణి, ఇంట్లోనే ఉంటుంది. నాన్న లారీ డ్రైవరు. ఒకసారి లోడు వేసుకుని బయలుదేరాడంటే నెలకో 2 నెలలకో ఇల్లు చేరతాడు. ఇక నా విషయానికి వస్తే పెద్దగా చదువు అవ్వలేదు. ఇంటర్లో తుంటరి వేషాలు వేశానని నాన్న వీపు విమానం మోత మోగించి బట్టల కొట్లో పనికి పంపించాడు. ఆ అనుభవంతోనే ఈ రోజున ఈ మహానగరంలో ఒక బట్టల కొట్టుకి యజమానిని అయ్యాను. వారం క్రితం షాపులో సరుకు తీసుకురావడానికి గుజరాత్, బెంగళూరు హోల్సేల్ మార్కెట్లకు వెళ్ళి ఖరీదు చేసి ఇప్పుడే వచ్చాను. నాకు 10 ఏళ్ళు ఉన్నప్పుడే అమ్మా నాన్నలు సొంత ఊరు వదిలి మహానగరానికి వలస వచ్చేశారు. ఏం గొడవపడి వచ్చారో తెలియదు కానీ ఈ 15 ఏళ్లలో ఒక్కసారి కూడా మా ఊరి మొహం చూడలేదు. ఇంటికొచ్చే చుట్టాలు కూడా ఎవరూ లేరు. మరి ఈ 7 ఇంచ్ హై హీల్స్ ఎవరివి? చూస్తుంటే అమ్మాయి చెప్పుల్లా ఉన్నాయి అనుకుంటూ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తూనే, అమ్మా టీ పెట్టు, నేను స్నానం చేసొస్తాను అన్నాను. నా మాట వినబడేసరికి అమ్మ కిచెన్లో నుంచి ఆనందంగా బయటికి వచ్చింది. ఇదేనా రావడం? ప్రయాణం ఎలా జరిగింది అని కుశల ప్రశ్నలు వేసింది. అంతా బాగానే జరిగింది, కానీ చాలా చిరాగ్గా ఉంది. ముందు స్నానం చేసి రావాలి అన్నాను. కూర్చోరా, స్నానం చేద్దువుగానిలే, బాత్రూమ్ ఖాళీ లేదు అంది. ఏ, నాన్న డ్యూటీకి వెళ్ళలేదా అన్నాను. నాన్న వెళ్ళి 3 రోజులు అవుతుంది అంది. మరి బాత్రూంలో ఎవరున్నారు? బయట పరిచయం లేని చెప్పుల జత ఎవరిది అని అడిగాను. మన ఇంటికి చుట్టాలు వచ్చారా అంది ఆనందంగా. ఎవరే మన ఇంటికి వచ్చే చుట్టాలు? పిలుపు కొత్తగా ఉంది అన్నాను. చిన్ని అత్తయ్య, మామయ్య, వాళ్ళ అమ్మాయి వచ్చారు అంది. చిన్ని అత్తయ్య, ఈ పేరెక్కడో విన్నట్టుందే అన్నాను కాస్త ఆలోచిస్తూ. వినడమేంట్రా? చిన్నప్పుడు దాని చంక ఎక్కి దిగను అనేవాడివి. పాలు తాగడానికి మాత్రమే నా దగ్గరకు వచ్చేవాడివి. ఆకలి తీరగానే అమ్మను పక్కకు నెట్టేసి అత్త చంక ఎక్కేసేవాడివి. దాని పక్కలోనే పడుకునేవాడివి. కాస్త మాటలు వచ్చాక దాన్నే పెళ్లి చేసుకుంటాననేవాడివి. దాని పెళ్ళికి నీకు 4 ఏళ్ళు ఉంటాయేమో. అది కాపురానికి వెళ్తుంటే నువ్వు దొల్లి ఏడ్చేశావు. నిన్ను చూసి అది ఒకటే ఏడుపు. మీ ఇద్దరిని చూసి విసుగొచ్చి, ఇది ఇప్పుడిప్పుడే తేలేలా లేదు, వాణ్ణి కూడా మాతో పంపించేయండి అన్నాడు వాళ్ళ ఆయన. దెబ్బకి అందరూ ఒకటే నవ్వు అంటూ నా నెత్తి మీద ముట్టింది అమ్మ ఆనందంగా. గుర్తొచ్చింది. ఎలా ఉంది అత్తయ్య? లోపలుందా అన్నాను. అత్తయ్య మామయ్య వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయి శైలజ మాత్రమే ఉంది అంది అమ్మ. శైలజ అని ఒకసారి గతాన్ని తలుచుకున్నాను. మనసు 15 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. చింపిరి జుట్టు, చీమిడి ముక్కు, ముక్కపళ్ళు, నోట్లో వేళ్ళు పెట్టుకుని చండాలంగా ఉండేది. చిన్నప్పుడు అదే నీ పెళ్ళం అనేవారందరూ. చీలి రాకాసి, పిశాచి, దెయ్యం అదంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే దీని కారణంగా మా నాన్న నా వీపు మీద ఎన్ని విమానాలు దించాడో లెక్కే లేదు. చిన్నప్పుడు నేను ఆడుకుంటుంటే వెనకాలే వచ్చి గట్టిగా గిల్లేసేది. ఉక్రోషం తట్టుకోలేక ఒకటి ఇచ్చుకునేవాడిని. అంతే, బావురు కప్పలా నోరు తెరిచి బేరమనేది. ఇంకేముంది, ఇంట్లో వాళ్ళంతా వచ్చేసేవాళ్ళు. చిన్నపిల్లని ఎందుకు కొట్టావు అని తలోక తిట్టేసేవారు. మా నాన్నైతే వీపు విమానం మొత్త మోగించేసేవాడు. నేను ఏడుస్తుంటే ముళ్ళపళ్ళు ముందుకు పెట్టి పైశాచికంగా నవ్వేది. నేను మా అత్త పక్కన కూర్చుంటే అస్సలు సహించేది కాదు. లేచి పక్కకు వెళ్ళేంతవరకు పేచి పెట్టేసేది. గయ్యాళిది. దాన్ని తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరం పుట్టింది. ఎన్నాళ్ళు లేనిది. వాళ్ళు ఇప్పుడెందుకు వచ్చారు? పైగా ఆ శూర్పణఖను ఎందుకు వదిలి వెళ్ళారు? కొంపదీసి మెడకు గుదిబండ్లా కట్టి నా బతుకు బుగ్గిపాలు చేసేయరుగా. ఆ ఆలోచన రాగానే వెన్నులో తెలియని వణుకు పుట్టింది. ఎందుకు వచ్చారు అన్నాను అమ్మతో విసుగ్గా. తను పీజీనో కేజీనో ఏదో చదవాలంట. ఇక్కడ కాలేజీలో చేర్పించారంట. హాస్టల్ కోసం వెతుక్కుంటూ ఉండగా నాన్నకు కనిపించారంట. ఇంటికి తీసుకొచ్చారు మీ నాన్న. మన ఇంటి పిల్ల ఎవరూ లేనట్టు హాస్టల్లో ఉండి చదువుకోవడం ఏంటి? మన ఇంటి దగ్గర నుంచే కాలేజీకి వెళ్తుందని వాళ్ళని బలవంతంగా ఒప్పించారు నాన్న. ముందు కాస్త ఇబ్బంది పడినా మీ నాన్నకి మళ్ళీ కోపం వస్తుందేమోనని భయపడి ఒప్పుకున్నారు అత్తయ్య మామయ్య. అత్తయ్య నిన్ను చూడలేకపోయినందుకు చాలా బాధపడింది. నిన్ను మరీ అడిగినట్టు చెప్పమంది అంది అమ్మ. అత్త అడగడం బాగానే ఉంది, కానీ ఈ చెత్తని ఇంట్లో పెట్టడమే ఏం బాలేదు అనుకున్నాను మనసులో. ఏంట్రా ఆలోచిస్తున్నావు అని అమ్మ అడిగేసరికి, ఏం లేదమ్మా, కాస్త టీ పెట్టు, తలనొప్పిగా ఉంది అన్నాను. సరే అని అమ్మ కిచెన్లోకి వెళ్ళిపోయింది. నాన్నకు వేరే పని పాట ఏం లేదా? నా చిన్నప్పటి బద్ధశత్రువుని తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఎలాగైనా ఈ కంత్రి పిల్లని హాస్టల్కి పంపించేయాలి అనుకున్నాను. అంతలో హాలులో బాత్రూమ్ వైపుకు వెళ్ళే డోరు తెరుచుకుని ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. తలస్నానం చేసింది కాబోలు తడికూరులను ఒక పక్క నుంచి మొహం వైపు వేసుకుని మరోవైపు నుంచి టవల్తో నల్లని శిరోజాలను తుడుచుకుంటూ లోపలికి వచ్చింది.
ఒకవైపు నుంచి కురులు, మరోవైపు నుంచి టవలు కవర్ చేసేసి మొహం కనిపించట్లేదు. తెల్లని నైటీ వేసుకుంది. ఆ తెల్లని నైటీలో తల మొహం మీద విరబోసుకుని అచ్చం దెయ్యంలా ఉంది. చిన్నప్పటి పిల్లదయ్యం కాస్త ఎదిగి కొర్రదయ్యం అయ్యింది అనుకున్నాను. తను లోపలికి వస్తూనే, అత్త టిఫిన్ రెడీనా అంటూ సడన్గా ఎదురుగా కూర్చున్న నన్ను చూసి షాక్ అయ్యి చటుక్కున పక్క గదిలోనికి వెళ్ళిపోయింది. లోపల నుంచి అమ్మ రెడీ బంగారం అంటూ టీ కప్పుతో బయటికి వచ్చింది. ఓసి దీని అసాలో, దీన్ని పోనీలే అని ఇంట్లో ఉండనిస్తే మా అమ్మకే ఆర్డర్ వేసేస్తుంది. పైగా బంగారమా ఇది, ఎన్ని సవర్లో అనుకుంటూ అమ్మ చేతిలోని టీ కప్పు తీసుకుని 2 గుటకల్లో తాగేసి స్నానానికి వెళ్ళిపోయాను. స్నానం చేసి లోపలికి వచ్చేసరికి తను డైనింగ్ టేబుల్ మీద అటు తిరిగి టిఫిన్ తింటుంది. తల వెనక నుంచి కుర్చీపై నుంచి నల్లగా నిగనిగలాడుతున్న తాచిపాంలా వేలాడుతుంది తన వాలుజడ. చాలా పొడవుగా ఉంది. తలలో పక్కగా పెట్టిన ఎర్ర గులాబీ. నేను గుమ్మంలో అందంగా ఉంటాయని పూల మొక్కలు పెంచుతూ ఉంటే ఇది తుంచి జడలో పెట్టేసుకుంటుందా అసలు దీన్ని? అయినా చూడడానికి చాలా బాగుంది. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అలానే చూస్తూ ఉండిపోయా. అబ్బబ్బా ఏముందత్తా, పెసరట్టు ఉప్మా నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా కరిగిపోతుంది. నీ చేయి పడితే ఏదైనా అమృతం అవ్వాల్సిందే అంటున్న తన మాటలకు ఇలలోకి వచ్చా. ఇందాక సరిగా వినలేదు కానీ దాని గొంతు చాలా బాగుంది. చిన్నప్పుడు గార్దబ వండర్లా ఉన్న దీని గొంతు ఇంత మృదువుగా ఎలా మారింది అనుకున్నా. బాగుందా బంగారం, ఇంకొకటి వేసుకో అంటూ అది చాలు చాలు అంటున్నా కొసరి కొసరి తినిపిస్తుంది అమ్మ. వాళ్ళ అనురాగాన్ని ఆరగించుకోలేక నా గదిలోకి వెళ్ళాను. బట్టల కోసం బీరువా తెరిచా. అరే దాంట్లో నా బట్టలు అన్నీ ఆడపిల్లల బట్టలు ఉన్నాయి. అనుమానం వచ్చి గది మొత్తం పరీక్షగా చూశా. సందేహం లేదు, గది నాదే. కానీ నా వస్తువులేం లేవు. అన్నీ దాని వస్తువులే ఉన్నాయి. బీరువా నిండా దాని డ్రెస్సులే, రకరకాల రంగురంగుల డ్రెస్సులు. ఇన్ని మోడల్స్ నా షాపులో కూడా ఉండవేమో. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరైతే 10 రకాల క్రీములు, రకరకాల గాజులు, హెయిర్ క్లిప్పులు, నెయిర్ పాలిష్లు, బాడీ స్ప్రేలు, అబ్బో చాలా ఉన్నాయి. దీనికున్న వస్తువులతో చిన్న సైజు బట్టల కొట్టు, ఫ్యాన్సీ కొట్టు కలిపి పెట్టేసుకోవచ్చు. అయినా నా గదిలో దాని దుకాణం ఏమిటి? కంపరం వచ్చి అమ్మా అని గట్టిగా అరిచా. అమ్మ వచ్చింది. ఏంటిది అన్నాను. అది నీ గదైతే వెలుతురు గాలి బాగా వస్తుంది కదా, బంగారం చదువుకోవడానికి ప్రశాంతంగా బాగుంటుందని నేనే ఈ గది ఇచ్చాను అంది సంజాయిషీగా. మరి నేనెక్కడుండను? వీధి అరుగు మీద బరకం కట్టుకుని ఉండనా అన్నాను కోపంగా. మెల్లిగా మాట్లాడరా, తను వింటే బాధపడుతుంది. నీ సామానంతా మా గదిలో పెట్టాను. నువ్వు నాన్న అందులో ఉండండి. నేను బంగారం ఈ గదిలో ఉంటాం అని చాలా సింపుల్గా చెప్పింది. చేసేదేం లేక విసుగ్గా బయటకొచ్చాను. నా ఇంట్లో స్నానం చేయడానికి నన్నే పావుగంట వెయిట్ చేయించింది. నా ఒక్కడికే సొంతమైన మా అమ్మ ప్రేమలో వాటాకొచ్చేసింది. నా గదిని ఆక్రమించి నన్ను బయటికి నెట్టేసింది. వచ్చిన వారానికి ఇన్ని చేస్తే ఇంకో 10 రోజుల్లో నేను దీన్ని పంపడం కాదు, ఇదే నన్ను హాస్టల్కి పంపేసేలాగా ఉంది అనుకుంటూ డైనింగ్ టేబుల్కి ఎదురుగా ఉన్న రూమ్లోకి వెళ్ళాను. అమ్మ తనకిచ్చిన గదిలో తన బట్టలు మడత పెడుతుంది. డ్రెస్ వేసుకుని హాల్లోకి వస్తున్నాను. సరిగ్గా అప్పుడే తన కప్పులోని కాఫీ ఖాళీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి వస్తూ కాలు స్లిప్ అయ్యి ముందుకు తూలి నా పైన పడబోయింది. ఆ హఠాత్ పరిమాణానికి అప్రయత్నంగా పడిపోతున్న తనని పట్టుకోబోయాను. నా చేతికి తన శుతిమెత్తని నడుము దొరికింది. అసలు అది నడుమేనా, ఉందా లేదా అనిపించేలా నా అరచేతిలో ఇమిడిపోయింది. తన కంగారులో నా షర్టును పట్టుకుంది. ఆ దెబ్బకి నా షర్టు బటన్స్ 2 పట్మని తెగిపోయాయి. ఇప్పటి వరకు తన మొహం చూడలేదు. ఇంత దగ్గరగా ఏ అమ్మాయిని చూడలేదు. ఒక్కసారిగా నా గుండె ఎక్సిలేటర్ని బలంగా తొక్కిపెట్టి వేగాన్ని పెంచేసింది. లేత కలవరేకుల మధ్యలో నల్లని నేరేడు పళ్ళులాగా కళ్ళు, సన్నని సంపెంగ మొగ్గలాంటి ముక్కు, పాలమిగడ రంగులో నున్నగా చూడగానే కొరికేయాలనిపిస్తున్న చెక్కిళ్ళు, లేత గులాబీ రంగులో తేనెలూరుతున్నాయా అనిపించేటట్టున్న అందమైన అధరాలు, సన్నని తీగలాగా మెడదాటి కాస్త కిందకి ఛాతీకి చెరువులో మేనిఛాయ రంగు మారే ప్రదేశంలో నేనున్నానంటూ పిచ్చెక్కిస్తున్న చిన్న పుట్టుమచ్చ, మచ్చని ఆనుకుని ఉన్న కొండ కొనలో నా చూపు చిక్కుకుపోయింది. ఎంత ప్రయత్నించినా చూపు మరల్చుకోలేకపోతున్నా. అతి బలవంతంగా మరల్చిన చూపు తన లేత అదరాల దగ్గర బందీ అయిపోయింది. తన వెచ్చని శ్వాస నాలో వేడిని పెంచేస్తుంది. తన మేని నుంచి వస్తున్న సువాసన తనను మరింతగా హత్తుకోమని ఆకర్షిస్తుంది. నడుముపై ఉన్న చేతితో తన పిడికెడు నడుమును ఒడిసి పట్టుకుని నా ఆధీనంలోకి తెచ్చేసుకున్నాను. రెండో చేతిని తన మెడవంపు నుంచి కురులలోనికి జొప్పించి కదలకుండా పట్టేసుకున్నాను. జరగబోయే ఉపద్రవాన్ని గుర్తించాయేమో, తన లేత అదరాలు చిగురుటాకుల్లాగా వణికిపోతున్నాయి. తన కళ్ళు నన్ను అయోమయంగా భయంగా చూస్తున్నాయి. తను నా బాహుబంధాలలో గింజుకుంటుంది. అదర చుమ్మనం చేసి ఆ అమృతాన్ని మొత్తం జుర్రేసుకోవడానికి ఆత్రంగా అదరాలను అందుకోబోయాను. సరిగ్గా అప్పుడే నా ఛాతీ దగ్గరున్న తన చేతికి పని చెప్పింది. ఏం పెట్టి పెంచుతుందో గాని తన వాడి అయిన 5 గోళ్లని అతి బలవంతంగా నా శరీరంలోకి దింపేసింది.
అమ్మా అని బాధగా ములిగి పట్టు సడలించాను. తను నన్ను బలంగా వెనక్కి తోసేసి సింహం పజ్జా దెబ్బ నుంచి తప్పించుకున్న లేడి పిల్లలాగా అమ్మ ఉన్న గదిలోకి పారిపోయింది. తల గోడకు కొట్టుకోవడంతో ఒక్కసారిగా మనసులోని మత్తు మొత్తం దిగిపోయింది. చిచి, నేనైనా ఎంత చీపుగా ప్రవర్తించింది. తను నా మరదలే, మా ఇంట్లోనే ఉంటుంది. అయినంత మాత్రాన కనీస పరిచయం కూడా లేకుండా ఒక ఆడపిల్లని ముద్దు పెట్టేసుకోవాలనుకోవడం తప్పు కదా. మనసు అపరాధ భావంతో నిండిపోయింది. అమ్మో, ఇది అమ్మ దగ్గరికి వెళ్ళింది. కొంపదీసి అమ్మకి గాని చెప్తే, అయ్యే బాబోయ్, ఇంకేమైనా ఉందా? అసలే బంగారం బంగారం అని దాన్ని నెత్తిన పెట్టేసుకుంటుంది అమ్మ. నేను తనని ముద్దు పెట్టుకోబోయానని తెలిస్తే తొక్కిపెట్టి నార తీసేస్తుంది. అర్జెంటుగా ఇక్కడి నుంచి చెంపైపోవాలి అనుకుంటూ బయటికి బయలుదేరాను. ఎక్కడికి రా, ఆగు అన్న అమ్మ పిలుపుతో భయంగా ఆగిపోయాను. రాక్షసి చెప్పేసింది, ఇప్పుడెలా అని భయపడుతూ నిల్చున్నాను. బంగారాన్ని కాలేజీ దగ్గర దించి అప్పుడు వెళ్ళు షాపుకి అంది అమ్మ. అమ్మయ్యా, చెప్పలేదనుకుంటా అని కాస్త ఊపిరి పీల్చుకున్నాను. వద్దత్తా, నేను ఆటోకి వెళ్ళిపోతా అంది శైలజ లోపల నుంచి బయటికి వస్తూ. ఏంటి వద్దు? నిన్నటిదాకా వాడు లేడు కాబట్టి ఆటోలో వెళ్ళావు. బావ వచ్చేశాడుగా, ఇవాటి నుంచి వాడే తీసుకువెళ్తాడు. సాయంత్రం కాలేజీ అవ్వగానే వాడికి ఫోన్ చెయ్యి, వచ్చి ఇంటికి తీసుకొస్తాడు. బయట ఎవరైనా ఏడిపిస్తే వాడికి చెప్పు, వాడు చూసుకుంటాడు అని తనకు వరుస హామీలు ఇచ్చేస్తోంది అమ్మ. నేను సైలెంట్గా వెళ్ళి బైక్ స్టార్ట్ చేశాను. వెళ్ళొస్తానత్తా అని అమ్మకి చెప్పి వచ్చి బైక్ ఎక్కి కూర్చుంది. ఇల్లు దాటి కాస్త ముందుకు రాగానే సారీ శైలజ అన్నాను. తనేం మాట్లాడలేదు. దారి పొడుగునా తనకి సారీల దండకం చెప్తూనే ఉన్నాను. తనేమీ సమాధానం ఇవ్వడం లేదు. బాగా హర్ట్ అయినట్టుంది. ఇప్పుడెలా అని ఆలోచిస్తూ ఎదురుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ని చూసుకోలేదు. దగ్గరికి వచ్చేసరికి చూసి ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాను. తను నా మీదకి తుళ్ళిపడింది. దూది పింజలతో వీపు మీద బలంగా కొట్టినట్టయింది. నా మెత్తని నిలువెచ్చని స్పర్శకు మనసు మత్తుగా మూలిగింది. అంతలోనే అయ్య బాబోయ్, నేనేదో కావాలని బ్రేక్ వేసి మీద పడేలా చేసుకున్నానని అపార్థం చేసుకుంటుందేమో అని మనసు మత్తులో నుంచి కంగారులో పడింది. సారీ శైలజ, నేను కావాలని బ్రేక్ వేయలేదు, స్పీడ్ బ్రేకర్ని చూసుకోలేదు. ఐఆమ్ సారీ అన్నాను. అయినా తన నుంచి సమాధానం రాలేదు. మౌనంగా కూర్చుంది. అమ్మతో గలగలా మాట్లాడుతుంది. నాతో మాట్లాడడానికి ఏంటి మాయరోగం? అందంగా ఉన్నదని పొగరా, లేక ఇందాక నేను చేసిన పనికి నా మీద అసహ్యమా? ఏదైనా నోరు తెరిచి చెప్తేనే కదా తెలిసేది. నా ఆలోచనల మధ్యలోనే కాలేజీ దగ్గరికి వచ్చేసాం. తను బైక్ దిగి సైలెంట్గా లోపలికి వెళ్ళబోయింది. ఇందాక జరిగినది అమ్మకి చెప్పనందుకు చాలా థ్యాంక్స్ అన్నాను. వెళ్తున్న తను వెనక్కి తిరిగి, ఎవరైనా ఏడిపిస్తే నీకు చెప్పమంది అత్త, కానీ నువ్వే ఏడిపిస్తే ఎవరికి చెప్పాలో చెప్పలేదు. ఇందాక నీ ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే చంపేసేదాన్ని తెలుసా అంది. ఈ మాట చెప్పేటప్పుడు తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను చేసిన తప్పుకి నాకు చాలా బాధ కలిగింది. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు, సాయంత్రం వచ్చి పికప్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నాను. ఏం అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను అంది నిర్లిప్తంగా. నువ్వు బాగానే వెళ్ళిపోతావు. నిన్ను సేఫ్గా ఇంటి దగ్గర నేను దింపకపోతే మీ అత్త నా తాట తీసి డాబా మీద ఆరబెడుతుంది. కాకులు గద్దలు తన్నుకుపోకుండా నిన్నే కాపలా పెడుతుంది అన్నాను భయంగా. ఆ మాటకి తన వెదలపై చిన్న చిరునవ్వు తళుక్కుమంది. వెంటనే మొహం సీరియస్గా పెట్టి తన నెంబర్ చెప్పింది. నేను మిస్డ్ కాల్ ఇచ్చి నా నెంబర్ సేవ్ చేసుకోమన్నాను. తను తలూపి లోపలికి వెళ్ళిపోయింది. షాప్లో కూర్చున్నాను కానీ అన్నీ తన ఆలోచనలే. అసలు తను అంత అందంగా ఉంటుందని అస్సలు ఊహించలేదు. పాలరాతి శిల్పంలా ఉంది. నిజంగా ఇది చిన్నప్పటి ఆ గయ్యాళి గంపేనా, లేకపోతే చిన్నప్పుడు ఆ కోతి మొహంది ఏ తిరణాలలోనూ తప్పిపోతే ఈ సన్నజాజి కొమ్మని తెచ్చి పెంచుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉండగా నా చూపు ఎదురుగా బ్లూ లెహంగా కట్టి ఉన్న బొమ్మ మీద పడింది. బొమ్మ ఆ డ్రెస్సులో చాలా అందంగా ఉంది. ఆ డ్రెస్సు తనకి బాగుంటుందనిపించింది. వెంటనే షాప్లో పనిచేసే అమ్మాయితో, దీప, ఆ బొమ్మకేసిన డ్రెస్సు సేమ్ పీస్ ఒకటి ప్యాక్ చెయ్యి అన్నాను. తను సరే అన్నయ్య అని ప్యాక్ చేసుకొచ్చింది. ఎవరికన్నయ్యా అంది కవర్ ముందుకు పెడుతూ. మీ వదినికిలే. జనరల్గా అమ్మాయిలు ఇష్టంగా ఏం తింటారు అని అడిగా. పానీపూరి, చాక్లెట్స్ తడుముకోకుండా ఆన్సర్ చెప్పేసింది తను. ఆల్ ద బెస్ట్ అన్నయ్య అని నవ్వుకుంటూ తన కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. లంచ్ టైం అయ్యింది. తిందో లేదో వెంటనే ఫోన్ తీశాను. వాట్సాప్ చేసి అంతకుముందు ఉన్న స్పోర్ట్స్ బైక్ డీపీ తీసేసి నా ఫోటోలతో నాకు బాగా అందంగా కనిపించిన ఫోటో డీపీగా పెట్టాను. తర్వాత తన డీపీ చూశాను. జంట పావురాల పిక్ చాలా బాగుంది తన టేస్ట్ అనుకుని తిన్నావా అని మెసేజ్ పెట్టాను. తను వెంటనే చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు. కాసేపు ఆగి ఏం చేస్తున్నావు అని పెట్టాను. మళ్ళీ చూసింది కానీ రిప్లై ఇవ్వలేదు. తనకి నా మీద కోపం ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. సాయంత్రం 4:30కే కాలేజీ దగ్గరికి వెళ్ళి కాపలా కాశాను. 5కు కాలేజీ వదిలారు. నా అనుమానం నిజమే. తను బయటకు వచ్చి పక్కనే ఉన్న ఆటో వైపు వెళ్తోంది. హలో మేడం, శైలజ గారు అని పిలిచా. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. నేను వెటకారంగా పళ్ళికిలించా. ఇక తప్పదు అన్నట్టుగా మొహం అసహనంగా పెట్టి వచ్చి బైక్ మీద కూర్చుంది.
బైక్ ముందుకి పోనించాను. పొద్దున జరిగిన దానికి సారీ చెప్పానుగా, అది కావాలని చేసింది కాదు. నేను ఇప్పటిదాకా ఏ అమ్మాయిని టచ్ కూడా చేయలేదు. ఇంత అందంగా ఉన్న నిన్ను అంత దగ్గరగా చూసేసరికి మనసు కంట్రోల్ తప్పింది. నేను చేసింది తప్పే, ఒప్పుకుంటున్నానుగా, క్షమించానని ఒక మాట చెప్పొచ్చుగా అని నా పాటికి నేను వాగుతూనే ఉన్నాను. తను మాత్రం ఏం పట్టించుకోకుండా రోడ్డునే చూస్తుంది. నేను బ్రేక్ వేస్తానని అనిపించిన ప్రతిసారి తన చేతిని నా వీపు దగ్గర అడ్డంగా పెట్టుకుంటుంది. ఇంటికి రాగానే దిగి మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది. నేను కూడా వెనకాలే వెళ్ళి అమ్మకి కనిపించి నేనే తీసుకొచ్చానని అమ్మకి తెలియాలిగా, అందుకు షాప్కి వెళ్తున్నానని చెప్పి వచ్చేసా. రాత్రి షాప్ మూసేసి ఇంటికి వెళ్తూ తన కోసం డ్రెస్సు, అరచేతి పొడవున ఉన్న చాక్లెట్ తీసుకెళ్లాను. నేను వెళ్ళేసరికి అందాల రాక్షసి అమ్మతో కలిసి ఏదో ఏడుపుగొట్టు సీరియల్ చూస్తుంది. నేను తీసుకెళ్లిన ప్యాకెట్టు, చాక్లెటు వాళ్ళ ముందు టీపాయ్ మీద పెట్టాను. ఏంటిది అని అడిగింది అమ్మ. డ్రెస్సు, షాప్లోకి కొత్త స్టాక్ వచ్చింది. ఇది నీ మేనగోళ్ళకి బాగుంటుందని తీసుకొచ్చా. ఒకసారి కట్టుకు చూడమను, కంఫర్ట్గా లేకపోతే సైజు మారుస్తా అని తన వైపు చూశా. తను నా వైపే చూస్తుంది. తన కళ్ళల్లో ఏదో మెరుపు పైకి కనిపించకుండా కవర్ చేసేస్తుంది. నేను చూడగానే ఏం ఎరగనట్టు టీవీ వైపు తల తిప్పేసింది. నేను స్నానానికి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చేసరికి అబ్బా ఏం సెలక్షన్ రా, కరెక్ట్గా సరిపోయింది. దాని ఒంటి రంగుకి డ్రెస్ రంగుకి భలే కుదిరింది, రంబలా ఉంది అంది అమ్మ. అమ్మ అలా అనగానే తనని చూడాలని నా మనసు ఉర్రూతలూగింది. ఇంతలో రూమ్ డోర్ తెరుచుకుంది. నేను తెచ్చిన డ్రెస్లో తన అందాన్ని చూడాలని ఆశగా అటువైపు చూశాను. తను నేను తెచ్చిన చాక్లెట్ తింటూ నైట్ డ్రెస్లో బయటికి వచ్చింది. నా ఎదురు చూపులు అన్నీ నీరు గారిపోయాయి. అదేంటే అప్పుడే విప్పేశావు అంది అమ్మ. సైజు సరిపోయిందిగా అత్త, నలిగిపోతుందని ఇప్పేశాను అంది. చాలా గొప్ప పని చేశావులే అనుకున్నా కసిగా మనసులో. వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. అమ్మ నాకు వడ్డిస్తూ, ఇప్పుడు ఆ చాక్లెట్ ఎందుకు తింటున్నావు, అన్నం తినకుండా రా, నీకు కూడా పెడతాను అంది అమ్మ. తను సైలెంట్గా వచ్చి నా ఎదురుగా కూర్చుంది. టైం 10 అవుతుంది. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి భోజనం పెట్టకుండా దిక్కుమాలిన సీరియళ్ళు చూస్తున్నావా అని చిరాకు పడ్డాను అమ్మ మీద. ఆకలి లేదు, తర్వాత తింటాను అందిరా. రోజు 8ంటికే ఆకలి అనేది, ఈరోజు ఏమైందో అంది అమ్మ ఇద్దరికీ వడ్డిస్తూ. అబ్బా కూర అంటే ఎంత బాగుంది, సూపర్ అమ్మ అన్నాను తింటూ. బంగారం చేసిందిరా, వచ్చిన దగ్గర నుంచి రాత్రి వంట డ్యూటీ తనదే అంది అమ్మ. చాలా బాగుంది అని మెచ్చుకుని తినేసి నా గదిలోకి వెళ్ళిపోయాను. నేను తిన్న తర్వాత కానీ అమ్మ తినదు. అమ్మ తను కూడా తినేసి కిచెన్ సర్దేసి గదిలోకి వెళ్ళి తలుపేసేసుకున్నారు. నాకు నిద్ర పట్టట్లేదు. తననే గుర్తు చేసుకుంటూ కూర్చున్నాను. తనని ఆ డ్రెస్లో చూడాలని చాలా ఆశపడ్డాను. కనిపించలేదు, దొంగ మొహంది అని తిట్టుకుంటున్నాను. ఇంతలో ఫోన్ విజిలేసింది. వాట్సాప్ మెసేజ్ ఎవరా అని చూసా. శైలజ ఏదో పిక్ పంపింది. ఆత్రంగా ఓపెన్ చేశా. లోడ్ అవుతుంది కానీ ఓపెన్ కావట్లేదు. ఫోన్ పట్టుకుని గదిలో 4 మూలలా తిరిగేశాను. చాలాసేపటి తర్వాత ఓపెన్ అయ్యింది. అద్దం ముందు నిల్చుని సైడ్ యాంగిల్లో మొత్తం బాడీ కవర్ అయ్యేలా దిగిన సెల్ఫీ అది. అబ్బా డ్రెస్లో దేవకన్యలా ఉంది అనుకున్నాను. వెంటనే ఇంకో మెసేజ్ వచ్చింది, ఎలా ఉన్నాను అని. సూపర్ అని రిప్లై పెట్టాను. వెంటనే థ్యాంక్ యూ, గుడ్ నైట్ అని మెసేజ్ వచ్చింది. నేను రిప్లై ఇచ్చేలోపే ఆఫ్లైన్ అయ్యింది. నమ్మశక్యం కాలేదు. తన దగ్గర నుంచి నాకు మెసేజ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా నిద్రపోయాను. పొద్దున్నే ఫోన్ విజిలేసింది. లేచి చూసా. శైలజ దగ్గర నుంచి గుడ్ మార్నింగ్ అని. ఆనందంగా రిప్లై ఇచ్చా, వెరీ గుడ్ మార్నింగ్ అని. ఎంతసేపు పడుకుంటావు, లే తొందరగా, ఆర్డర్ వేసినట్టు వచ్చింది ఇంకో మెసేజ్. లేచి బయటకు వచ్చాను. అప్పటికే తను రెడీ అయిపోయింది. టిఫిన్ తిను బంగారం అంది అమ్మ. తింటాలే, ఆగత్తా అంటుంది తను. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. తను వచ్చి నాకు ఎదురుగా కూర్చుని టిఫిన్ పెట్టత్తా, ఆకలేస్తుంది అంది. అమ్మ ఇద్దరికి టిఫిన్ పెట్టి నా వైపు చూసింది. ఏంట్రా గుండెల మీద ఏదో గిరుకున్నట్టుంది, ఏమైంది అని అడిగింది. ఏమని చెప్పాలి, జరిగింది చెప్తే అప్పడాలకడతో బుర్ర బద్దలు కొడతావు అనుకుని తన వైపు చూశాను. ఏమి ఎరగనట్టు తలంచుకుని తింటుంది. రాక్షసి అని తిట్టుకుని, ఏం లేదమ్మా, పండుగాడు వాళ్ళ అమ్మాయిని షాప్కి తీసుకొచ్చాడు, క్యూట్గా ఉందని ముద్దు పెట్టుకోకపోతే గిల్లేసింది, పిల్లరా ఆకాశి అన్నాను కసిగా తన వైపే చూస్తూ. తను ఇదేం పట్టించుకోకుండా టిఫిన్ తినేసి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే ఫోన్కి మెసేజ్, కవర్ చేసుకుని చాలు, తొందరగా రెడీ అవ్వు, నాకు టైం అవుతుంది అని. దారిలో మాట్లాడడానికి ప్రయత్నించా. మళ్ళీ అదే మౌనం. ఏమడిగినా మౌనమే సమాధానం అవుతుంది. సాయంత్రం కూడా కాలేజీ అయిపోయిందని మెసేజ్. నేను వెంటనే వెళ్ళి ఇంటికి తీసుకెళ్లడం. రోజు రాత్రి తనకి ఏదో ఒకటి తీసుకువెళ్ళడం, తను వద్దనకుండా తీసుకోవడం. పొద్దున్నే గుడ్ మార్నింగు, సాయంత్రం కాలేజీ అయిపోయింది, రాత్రికి గుడ్ నైటు, మెసేజ్లు నిత్య కృత్యాలు అయిపోయాయి. తనకేమైనా అవసరమైతే అమ్మతో చెప్పించడం, టిఫిన్ నాతో కలిసి చేయడం, రాత్రి ఎంత లేట్ అయినా నేను వచ్చేదాకా వెయిట్ చేసి నాతో పాటే భోజనం చేయడం, అన్నీ బాగానే ఉన్నాయి. నాతో మాట్లాడడం తప్ప. నాకు రోజు రోజుకి తన మీద ఇష్టం పెరిగిపోతుంది. అలా 4 రోజులు గడిచిపోయాయి. నేనంటే ఇష్టమా, కోపమా? ఇష్టం లేకపోతే నా కోసం తినకుండా ఎందుకు ఎదురు చూస్తుంది?
కోపం లేకపోతే మాట్లాడకుండా ఎందుకు వేధిస్తుంది? తనని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఆ రోజు ఆదివారం. తన కాలేజీకి సెలవు. నేను షాప్ నుంచి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాను. తను హాల్లో సోఫాలో కూర్చుని తన మరణాయుధాలకి రంగేస్తుంది. అదే గోళ్ళకి నెయిల్ పాలిష్ వేసుకుంటుంది. ఇంట్లోకి వెళ్ళాను. ఎక్కడా అమ్మ కనిపించలేదు. మీ అత్త ఎక్కడా అని అడిగాను తనని. తను తీరిగ్గా ఫోన్ తీసి వాట్సాప్లో మెసేజ్ టైప్ చేసి పెట్టింది. పక్కింటి ఆంటీకి హెల్త్ బాగోలేదని హాస్పిటల్కి తోడుగా వెళ్ళింది అని. ఎప్పుడొస్తుంది అని అడిగా. ఏమో అని రిప్లై వచ్చింది. భోజనం పెట్టనా మళ్ళీ మెసేజ్. నాకు మండిపోయింది. తన దగ్గరికి వెళ్ళాను. ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసింది. పక్కన కూర్చున్నాను. కాస్త దూరంగా జరిగింది. తన చెయ్యి పట్టుకుని నా వైపు బలంగా లాగేసుకున్నాను. తన చేతిలోని నెయిల్ పాలిష్ సీసా నేల మీద పడిపోయింది. తను వచ్చి నా మీద పడిపోయింది. తను తేరుకునే లోపే నేను తనను పూర్తిగా నా కౌగిలిలో బంధించేశాను. తన అదరాలపై నా పెదవులతో ముద్దు యుద్ధాన్ని ప్రకటించాను. 10 నిమిషాల సుదీర్ఘ ముద్దుతో తన అదరామృతాన్ని తనివి తీరా జుట్టుకుని వదిలాను. తన మొహమంతా ముద్దుల వర్షం కురిపించాను. మెడవంపును పెదవులతో రాస్తూ పుట్టుమచ్చ దగ్గరకు వచ్చేశాను. తనివి తీరా పుట్టుమచ్చని చుంబించాను. తన తెల్లని మొమ్ము ఎర్రగా కందిపోయింది. తను నా నుంచి విదిలించుకుని లేచి గదివైపు వెళ్ళబోయింది. నేను తన వెనకాలే వెళ్ళి వెనక నుంచి వాటేసుకుని తన మెడవంపులో పెదవులతో రాస్తూ తనని నా వైపు తిప్పుకున్నాను. తను నా కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది. కోపంగా ఉంది కదా నా మీద అన్నాను. కానీ తను ఏం సమాధానం చెప్పలేదు. నా కళ్ళలోకే చూస్తోంది. ఆ చూపులో ఏదో తెలియని ఉద్వేగం స్పష్టంగా తెలుస్తుంది. ఆ రోజు నేను కావాలని అలా చేయలేదు. కానీ ఈరోజు మాత్రం కావాలని చేశాను. ఏం చేశానే నేను నిన్ను? నా మీద నీకింత పగ దేనికి? నాతో ఎందుకు మాట్లాడవు? నిన్ను చూసిన మొదటి చూపులోనే నీకు పడిపోయాను. నిన్ను అంత దగ్గరగా చూసిన ఆనందంలో పొరపాటున ముద్దు పెట్టుకోబోయాను. నేను చేసింది తప్పే. ఎన్నిసార్లు సారీ చెప్పినా వినవే. నెల రోజులుగా నీకు దగ్గరవుదామని ఎంత ప్రయత్నించినా నన్ను ఒక శత్రువులాగా చూస్తున్నావు. నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? మీ అత్త రాగానే చెప్పు. బావ నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు అని చెప్పు. నువ్వు తన బంగారానివి కదా, నిన్ను ఏమీ అనదు. నీ చదువు పూర్తయ్యి నువ్వు మీ ఊరు వెళ్ళిపోయే వరకు నన్ను ఈ ఇంటి ఛాయలకి కూడా రానివ్వదు. ఏ బ్యాచిలర్ హాస్టల్కైనా పోతాను. అప్పుడు నువ్వు నాతో మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నా మొహం కూడా నీకు కనిపించదు. నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అన్నాను. తను నా కౌగిలిలో నుంచి విడిపించుకుని లాగిపెట్టి చెంప మీద ఒక్కటిచ్చింది. నేను ఆ షాక్ నుంచి తేరుకునే లోపే నన్ను గట్టిగా అల్లుకుపోయింది ఏడుస్తూ. ఇదేంటి నన్ను కొట్టి ఇదేడుస్తుంది అనుకున్నాను. నేను చెప్పానా నీకు నువ్వంటే కోపమని? నీకు నేను ఈ నెల రోజులుగానే తెలుసు. నెల రోజుల్లోనే నన్ను ప్రేమించేశావు. మాట్లాడట్లేదని బాధపడిపోతున్నావు. మరి నేను? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను ప్రేమిస్తున్నాను. నిన్నే ప్రేమిస్తున్నాను. చిన్నప్పుడు అందరూ నువ్వే నా మగుడు అనేవాళ్ళు. అప్పుడే ఆ పసి మనసులో నువ్వు బలంగా నాటుకుపోయావు. అంతలోనే దూరమైపోయావు. అమ్మ చాలాసార్లు నాన్నతో అనడం విన్నా, శైలు నీ చంటిగాడికే చేయాలి అని. నువ్వు ఎలా ఉంటావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, మంచోడువో కాదో తెలియదు, అసలు ఏమీ తెలియదు నీ గురించి. అయినా నా మనసంతా నువ్వే ఉండేవాడివి. నిన్ను చూడాలని ఉండేది, మాట్లాడాలని ఉండేది. కానీ ఎలానో తెలిసేది కాదు. ఫోటో ఆల్బంలో నీ చిన్నప్పటి ఫోటో చూస్తూ గడిపేదాన్ని. 10th అవ్వగానే ఇంటర్కి ఇక్కడికి వచ్చేద్దామనుకున్నా. ఎందుకో తెలుసా? సిటీలో ఉండి ఏదోలా మీ అడ్రస్ కనుక్కొని నీతో పరిచయం పెంచుకుందామని. కానీ చిన్నపిల్ల, ఇంటికి దూరంగా వద్దని నాన్న ఒప్పుకోలేదు. డిగ్రీకి వద్దామనుకుంటే వయసు వచ్చిన పిల్ల, ఒంటరిగా వద్దు అని అమ్మ ఒప్పుకోలేదు. ఇప్పుడు పీజీ, ఇప్పుడు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. నేనే గొడవపడి మరీ బలవంతంగా వచ్చాను. ఎందుకంటే నేను వేరే అమ్మాయి ఎవరైనా ఎగరేసుకుపోతుందేమోనని భయం. అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు తెగించి రాకపోతే ఇంకెప్పటికీ నేను కలవలేనేమో అనిపించింది. దేవుడి దయవల్ల మమ్మల్ని మామయ్య చూసి ఇంటికి తీసుకువచ్చాడు. ఇంట్లోనే ఉండమన్నాడు. ఎంత ఆనందపడిపోయానో తెలుసా? నీతో కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నాను అని. కానీ అంతలోనే బాధ, నువ్వు ఊరెళ్ళావని. నీకోసం రోజు ఎదురుచూపులే. బయట ఏ చిన్న శబ్దమైనా సరే పరిగెత్తికెళ్ళి చూసేదాన్ని నువ్వు వచ్చావేమో అని. నిన్ను మొదటిసారి చూసినప్పుడు నిన్ను గట్టిగా కౌగిలించుకోవాలనిపించింది. కానీ కంట్రోల్ చేసుకున్నా. కానీ నువ్వు నా అందాన్నే చూడగలిగావు. నా మనసుని అర్థం చేసుకోలేకపోయావు. ఎంత నీ మరదలినైతే మాత్రం కనీస పరిచయం కూడా లేకుండా ముద్దు పెట్టేసుకోవాలని చూస్తావా? అబ్బాయిలు ఆకలితో ఉంటారని తెలుసు, కానీ నువ్వు మరీ కరువులో ఉన్నావనిపించింది. చాలా బాధేసింది. అందుకే నేను కాస్త దూరంగా ఉంచాను. నువ్వంటే ఇష్టం లేక కాదు. నువ్వు నా ప్రాణం బావా, ఐ లవ్ యూ బావా అని నన్ను మరింత గట్టిగా హత్తుకుపోయింది. మొదటిసారి తను నన్ను బావా అని అంది. అది ఐ లవ్ యూ బావా అని. ఆ పిలుపు చాలా తీయగా వినిపించింది నా చెవులకి. నేను తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని, నిన్ను హర్ట్ చేసినందుకు సారీనే. నువ్వు నా ప్రాణం బంగారం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా నిన్ను వదులుకోను అన్నాను. ఇక్కడేం జరుగుతుంది కాస్త తెలుసుకోవచ్చా అని అమ్మ మాటలు వినిపించాయి గుమ్మం దగ్గర నుంచి. అదిరిపడి గుమ్మం వైపు చూసాం ఇద్దరం. అమ్మ మా వైపు కోపంగా చూస్తుంది.
భయంతో ఇద్దరం కాస్త దూరం జరిగాం. తను పరిగెత్తుకెళ్ళి అమ్మను వాటేసుకుంది. అత్త, బావంటే నాకు చాలా ఇష్టం, మమ్మల్ని దూరం చెయ్యొద్దు అత్త అని బతిమాలుతుంది. అమ్మ తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నా బంగారు కొండ, నేనెందుకు దూరం చేస్తానే? నాకు ముందు నుంచి డౌట్గానే ఉంది. నువ్వేమో వాడొచ్చేదాకా తినవు, ఎప్పుడు ఇంటికి చీపురు పుల్ల కూడా తీసుకురాని వీడేమో నువ్వు వచ్చిన దగ్గర నుంచి చాక్లెట్లు, పళ్ళు, పూలు అని రోజు ఏదో ఒకటి తెస్తూనే ఉంటున్నాడు. ఏదో ఉంది అనుకున్నా కానీ ఎంత ఉంటుందని అనుకోలేదు. మా సన్నాసి నీకు నచ్చుతాడో లేదో అని భయపడ్డాను. కానీ నువ్వు వాడి కోసమే ఇక్కడికి వచ్చావా? అయినా మీ అమ్మ వెళ్ళేటప్పుడు ఏమందో తెలుసా? వదినా, నీ కోడలు నీకు అప్పగించేస్తున్నాను, వంట వార్పు నేర్పించు, చంటిగాడికి ఏదోలా నచ్చచెప్పి ఆ 3 ముళ్ళు వేయించేయి అంది. మామయ్య డ్యూటీ నుంచి రాగానే మాట్లాడి ముహూర్తాలు పెట్టించేస్తాను అంది అమ్మ. థ్యాంక్ యూ అత్త అని అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది శైలజ. సర్లే, వెళ్ళి మీ ఆయనకి భోజనం పెట్టు అంది అమ్మ ప్రేమగా. రా బావా, తిందుగాని అని మురిపెంగా మురిసిపోతూ పిలిచింది శైలజ.